ఎవరి మనసు అండి? చెప్పండి. మన మనసు అయితే ఎట్టుంది? ఘోరమైన దుష్టత్వంలో ఉంది. మరి ఇప్పుడు వరకు మారు మనసు పొందకపోతే మరి ఏం జరుగుతుంది? మారు మనసు పొందారు కాబట్టి ఏం జరిగిందని చెప్పాడు. ఒక పొందకపోతే సంగతి ఏంటి? పొంది అబద్ధం ఆడితే సంగతి ఏంటి? ప్రతి వాడును తన సహోదరుడి ఎడల ఏం చెప్పాలంట? అబద్ధం ఆడక. ఎఫెసీలోకి రండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక అందరి ఎడల ఎట్లా ఉండాలంట? 4:25. మారు మనసు పొందేమనుకుంటున్నా, అది ఎవరి మనసు అని నువ్వు గుర్తించావు? దేవుని మనసు అని గుర్తించావు. దేవుడు ఏ మాట అయినా తప్పాడా? ఒక్క మాట తప్పాడా అండి? నువ్వు చస్తావరా అంటే మనం మాట తప్పుతామా? చేస్తామా? నువ్వు చచ్చిపోతావు అబ్బాయి వీళ్ళందరి కోసం అంటే మనం అసలు మరణాన్ని పొందుతామా? భలే చెప్పొచ్చారులేండి. చచ్చేవాడికి కదా తెలిసేది బాధ. మీరు బయట ఉన్నారు బాగా చక్కగా, లోపల దిగి వాడు మునిగిపోతున్నాడు. ఏం పర్వాలేదులే అబ్బాయి బయటికి రావచ్చు నువ్వంటే అక్కడ దిగినోడికి తెలుస్తుంది లోతు. అతను ఏం చేస్తాడు? మునిగిపోతున్నానని భయంతో కేకలు వేస్తాడు. మరి నువ్వు ఇప్పుడు కేకలేసావు అంటే అది ఎవరి కేక అయి ఉండాలి? దేవుని కేక అయి ఉండాలి. మరి నువ్వేం కేకేస్తున్నావు ఇప్పుడు? దేవునిలో ఉండి ఎవరు కేకేస్తున్నావు? అంటే 2 నాలుకలు ఉన్నాయి మనకి. ఒక జలలో నుంచే తీపి నీరు చేదు నీరు వస్తాయండి? వస్తాయా? మరి హృదయంలో నుంచి మారు మనసు ఆయనది అంటున్నావు, మనది కాని మనసు అని చెప్పుకుంటున్నావు. కానీ ఆ మనసులో నుంచి ఏమొస్తున్నాయి చూడండి. 4 ఎఫెసీ 4:25. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము. అవయవాలంటే ఏంటండి? మీరు పరిచారకులు, నేను విశ్వాసిని, నేను బోధకుడిని, నువ్వు పెద్దలు, ఇట్లా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎలాగో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇవ్వబడిందో అలాగే శరీరంలో కన్ను ఒక భాగం, ముక్కు ఒక భాగం, నోరు ఒక భాగం, చెయ్యి ఒక భాగం, కాలు ఒక భాగం. ఇవి ఆ భాగాలన్నీ అవయవాలన్నీ దేనికి అతకబడి ఉన్నాయి? ఈ శరీరానికి అతకబడి. క్రీస్తు అని శరీరానికి పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, బోధకులు, సహవాసులు వీళ్ళందరూ అతకబడి ఉన్నారు సంఘంలో. ఈ శరీరానికి అవయవాలన్నీ ఎలాగ అతకబడ్డాయో సంఘమను శరీరంలో కూడా మనమందరం అతకబడి ఉన్నాం. ఆ సంఘం ఎవరిది అసలు? మరి క్రీస్తు కలిగిన మనసు ఎలాంటిది? అబద్ధమాడనేరని మనసు. మరి అవయవం అన్నీ అతకబడింది ఎవరికి? సంఘమును ఆయన శరీరానికి అతకబడి ఉన్నారు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి మనసు ఎవరిది? మారు మనసు వచ్చిందంటే మనది ఎవరి మనసు? క్రీస్తు మనసు. అందుకని క్రీస్తు మనసు అయింది కాబట్టి క్రీస్తు సంఘమునకు మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాం. మన శరీరంలో ఈ అవయవాలన్నీ ఎలాగ దేవుడు పొందుపరిచాడో క్రీస్తు సంఘంలో కూడా మన పరిచారకులము, విశ్వాసులము, బోధకులము, పెద్దలము, ఇంకా రకరకాలుగా మనందరిని ఏం చేసుకున్నాడు? సంఘంలో, సంఘమని శరీరంలో పొందుపరుచుకున్నాడు. బోధకుడు నాకు అవసరం లేదంటే విశ్వాసులు పనిచేస్తారా? విశ్వాసులు నాకు అక్కర్లేదంటే బోధకుడు పనిచేస్తాడా? పరిచారకులు నాకు అక్కర్లేదంటే బోధకులు, విశ్వాసులు పనిచేస్తారా? నాకు కన్ను అవసరం లేదంటే శరీరం పనిచేస్తుందండి? పనిచేస్తుందా? కన్ను మూసుకుంటే అసలు శరీరం ఏం కనబడుతుంది? అందుకని సంఘంలో మారు మనసు కలిగి క్రీస్తుకు కలిగిన మనసుతో ఒకరికొకరు అవయవంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాడు. ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని. ఏం మానాలంట? ఇది చాలా కష్టమైన మాట. మనుషులకి ఇది చాలా కష్టమైన మాట. కానీ దేవునిని అనుసరిస్తే మాత్రం. కానీ ఉదాహరణకండి,
ఇద్దరు దేవాలయానికి వెళ్ళారండి. ఎవరెవరు వెళ్ళారు? సొంకరి, పరిసేయుడు. సొంకరి ఏం చేసుకున్నాడు? అతిశయించాడు. వారానికి ఎన్నిసార్లు ఉంటానన్నాడు, ఏదేదో చెప్పేస్తాడు ఆయన. ఈ వ్యభిచారుల వల్లే, దొంగల వల్లే, లోబుల వల్లే, వీళ్ళ వల్లే నేను ఉండలేదు. ఆయనే ఏం కొట్టుకుంటున్నాడు? మన భాషలో ఏమంటారు? డబ్బా కొట్టుకోవడం. ఏమంటారండి? వీడి డబ్బా వీడే కొట్టుకుంటాడు అని. ఏమండి? కానీ మనం ఎవరు డబ్బా కొట్టాలి? యేసుక్రీస్తు డబ్బా కొట్టాలి. మన డబ్బా కొట్టుకుంటే చెల్లదు. ఆ డబ్బాకే విలువ ఉంది, క్రీస్తు డబ్బాకి మాత్రమే విలువ ఉంది. ఎందుకంటే వినుట వలన, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగుతుంది. ఆ డబ్బాలో నుంచి మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీకేమిస్తాడో నాకేమిస్తాడు. అందుకని మనం అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మానుకుంటామా? ఏమండి? మానుకోవాలి. మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమునే మాటలాడవలెను. పొరుగువాడు అంటే ఎవరండి? ఇప్పుడు వరకు చెప్పుకున్నా, మారు మనసు పొందిన నా తోటి వాడన్నమాట. పక్కనోడితో మనం ఎన్నైనా చెప్తాం. ఎందుకు? అతనికి ఏ మనసు లేదు. శరీరానికి సంబంధించిన మనసు ఉంది, దేవునికి సంబంధించిన మనసు మాత్రం లేనే లేదు. ఇప్పుడు మనమందరం సంఘంలో చేర్చబడ్డాం, క్రీస్తు శరీరంగా పిలువబడుతున్నాం. క్రీస్తే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన మనసు ఆధిక్యమైనది, హెచ్చైనది. అందుకనే దేవుడు ఆకాశ మండలం కంటే హెచ్చించి తన కుడిపార్శ్వమున ఆయన్ని కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు అదే మనసు ఉంటే మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడు? ఏమండి? ఆయన పక్కన కూర్చోబెడతాడు. అప్పుడు మనం ఏం మానాలా? అబద్ధమాడుట మానాలి. ఏ అక్క, ఏం తమ్ముడు పోయిన ఆదివారం రాలేదంటే 1,00,000 మాటలు చెప్పేస్తాం. ఒక్క టన్నా నిజం చెప్తావా? ఇప్పుడు నువ్వెవరితో అబద్ధం ఆడుతున్నావు? నాతో కాదు. ఎవరితో ఆడుతున్నావు? నా మనసు ఎవరిది? నీ మనసు ఎవరిది? మారు మనసు అంటే ఎవరిది? మంద మాత్రం. అందుకని ప్రియ దేవుని సంఘమా అని చెప్పుకుంటున్నావు వారలారా. సంఘం అని చెప్పుకుంటే కుదురుతుందండి? అవును కదా? సంఘంలో ప్రతి అవయవానికి ఒక పనినిచ్చాడు దేవుడు. అవును కదా? విశ్వాసులు పనిచేయాలి, బోధకుడు పనిచేయాలి, పరిచారకులు పనిచేయాలి, పెద్దలు పనిచేయాలి, సువార్త చెప్పేవాళ్ళు సువార్త పని చేయాలి. విశ్వాసం వచ్చి నేను సువార్త చెప్తానంటే కుదురుతుందండి? కన్ను వాసన చూస్తానంటే కుదురుతుందా? చేతులు నేను బరిగెత్తా అంటే కుదురుతుందా? కాళ్ళు నేను పనిచేస్తా అంటే కుదురుతుందండి? ఎట్లా ఉంది ఇదంతా వినడానికి? భిన్నంగా ఉంది కదా. ఏమనుకుంటాం మనం? ఏంటో ఇట్ట మాట్లాడుతున్నాం అంటాడు. మరి దేవుడు ఏమంటాడు మనల్ని? ఏం బాయ్, మరి ఏ మనసు పొందారయ్యా మీరు? ఆయన ఏమై ఉన్నాడని చెప్పాడు సహోదరుడు. ఆయనలో ఎంత మాత్రమును చీకటి ఏముంది? ఆయనలో వెలుగుంది. ఇప్పుడు ఈ సంగతి అంతా ఎక్కడ రికవర్ అవుతుందండి? ఇదంతా ఎక్కడ అవుతుంది? వీడియో ఎక్కడ అవుతుంది? ఈ షూట్ చేస్తున్నాడు ఆయన. ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు. ఆయన కనుదృష్టి అంతా దేశానంతటిని సంచారం. ఆయన నిద్రపోడంటే మనం ఎట్లా నిద్రపోతామండి? భయం లేదా మనకి? ఏ మనసు ఉందో మనకి? అంతే. ఇంకా ఏం తేలికపాటి మాటలు ఇవి. కాబట్టి ప్రియా దేవుని పిల్లల జోలపాటగా ఉందా దేవుని వాక్యం? ఏమండి? అసలు దేవుని వాక్యం వినాలంటే పుట్టి పెట్టాలండి. ఇలాంటి సందర్భాన్ని లేక ఎంతోమంది మరణిస్తున్నారు ఈ రోజుకి, గడియకే. అవును కదా? అటు వారిలో జమ చేశాడు మనల్ని, సజీవులుగా ఉంచుకున్నాడే. అందుకు ఆయనకి ఏం చేయాలి? మనం జెండా వందనానికి మాత్రం ప్రతి ఆగస్టు 15వ తేదీని మాత్రం అందరం ఇట నుంచొని శాల్యూట్ కొడతాం. కానీ మనం ఈరోజు బ్రతికున్నామంటే ఎవరికి కొట్టాలండి మన సెల్యూట్? ఎస్ ప్రియులారా, ఎవరికి కొట్టాలి? ఆధిక్యత అంతా ఆయనకి ఇవ్వాలి.
ఎందుకంటే అది మన మనసు. ఈ మనసు ఎలా ఉందో చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము. ప్రియ దేవుని సంఘమా అని చెప్పుకుంటున్న మనము 20 నుంచి చూద్దాం. మరియు ప్రతి వారు బైబిల్ తీసి చూడండి. చదువు వచ్చింది, ఒకళ్ళ చదువు మనకి రానికుండా చేసే సత్తా దేవుడికి ఉందా లేదా? ఉందా లేదా? చాలామంది 6వ తరగతి దాకా బడికి పోతారు. వాళ్ళకి అక్షరాలు కూడా 6వ తరగతులు వేయడానికి తీసుకపోతే అక్కడ వాళ్ళు ఏమంటారు? భలే చదివే అబ్బాయి, నిన్ను 6లోకి వేస్తామంటారా? ఏమండి? లేదండి. ఏమంటారు? నువ్వు ఏది అడిగినా చెప్పట్లేదు. ప్రమోట్ చేస్తారా, రిమోట్ చేస్తారా? అందుకని ఈ మారు మనసు పొందిన వాళ్ళందరూ ఏమై ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ నేను దాచుకొనగా. ఈ మారు మనసు పొందిన వాళ్ళందరూ ఏం చేయాలంట? ప్రయోజనకరమైనది ఏది దాచుకోకూడదంట. కానీ మనం దాచుకుంటున్నామా లేదా? అసలు ఎప్పుడైనా నీ తోటి వారికి క్రీస్తుని గురించి నువ్వు చెప్పావా? ప్రశ్న. ప్రయోజనకరమైనది ఏదైనా లోకల్లో ఉందా? ఎవరు మరి ప్రయోజనకరమైన వాడు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని గురించిన సువార్తని మరి ఎప్పుడైనా చెప్పావా? ఈయన అసలు దాచుకోలేదంట. ఏదియూ దాచుకొనక అంటున్నాడు. బహిరంగంగా అంటే సువార్త కూడికల్లో చెప్పేశాడు. ఏంటంటానంటే ఇంటింటికి తిరిగాడు. బాబా బాబా, మీకు తెలియచేయచ్చు, బోధించచ్చు. తెలియజేయడం అంటే అర్థం ఏంటండి? తెలియకపోతే మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు చదువురాని పిల్లల్ని ఏం చేస్తున్నారు? విద్యా సంస్థలో వెనకబెట్టేస్తున్నారు. చదువున్న వాడిని మాత్రమే ముందు కూర్చోబెట్టాడు. ఎందుకంటే వాడి సంస్థ ఎలా ఉండాలి? ఈ ర్యాంకు ఆ ర్యాంకు. ఇబ్బో పరీక్షలు వస్తే టీవీ పెట్టడం ఆలస్యం కదా. అసలు ర్యాంకునిచ్చే ఆయన ఎవరు? అది తెలుసుకోవట్లే. ఆయన ర్యాంకులో ఉండాలన్న సంగతి మనకు తెలియడలే. అబ్బా ఇంత స్టేట్ ఫస్ట్ వచ్చావు కదా, ఏమవుతావు అంటే అతను ఏం చెప్తాడు? నేను కలెక్టర్నో, ఇంకొకరినో, డాక్టర్నో, లేకపోతే ఇంకొకరినో. నేను యేసుక్రీస్తు దాసుడిని అవుతాను అని ఎవరైనా చెప్తున్నారండి? మరి ఎట పెంచుతున్నారు తల్లిదండ్రులు? 10th క్లాస్ పాస్ అవ్వగానే మా పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 2 సంవత్సరాలు ట్రైనింగ్ పంపించానండి నేను. అందరు ఏమన్నారు తెలుసా? తెలియని వాళ్ళు, 2 సంవత్సరాలు వాళ్ళకి వేస్ట్ చేస్తున్నావు. అసలు ఆ 2 సంవత్సరాలు లేకుండా నా పిల్లలకు చేస్తే దేవుడు? ప్రశ్న. ఏమండి? అసలు సంవత్సరాలే లేకుండా చేస్తే దేవుడు నా పిల్లలు ఏమైపోవాలా? నేను మర్చిపోవాలి కదా. అంటే 10th అంటే మినిమం జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమైనా కావాలి దేవుని శిక్షణ పొందాలంటే. 2 పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. 2 ట్రైనింగ్ పంపించాను. 2 ట్రైనింగ్లో ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చారు. ఒక్కొక్కరికి 500 బహుమానం వచ్చింది. ఇది నేను గొప్ప కాదు చెప్తుంది. దేవుని జ్ఞానాన్ని ప్రతి వాళ్ళు తమ పిల్లలకి నేర్పాలి. ఈ మనస్సు మంచిది, ఇది ప్రయోజనకరమైనది. అందుకని ముందుగానే దేవుని మనసు లేకపోతే యవనస్తులు ఏమైపోతున్నారు ఈ రోజుల్లో? ఏమండి? ఏమైపోతున్నారు? ఆత్మహత్యలు, మానభంగాలు. ఇక వర్ణించుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటున్నాయి. అవన్నీ వింటే ఉంటున్నాయండి? ఉండట్లేదు. అందుకే ఇంటింటను మానక బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలుస్తుంది అంటున్నాడు. మరి తెలిసిందా? తెలియలేదా మనందరికీ? మరి తెలిస్తే ఏం చేయాలి మనం? తెలిసిన దాన్ని ఏమండి? ఇప్పుడు పంతులు గారికి విద్య తెలిస్తే పిల్లలకు బోధిస్తాడా లేదా? మరి ఇప్పుడు మనకు విద్య తెలిసింది, యేసుక్రీస్తు విద్య తెలిసింది, మారు మనసు పొందాం, ప్రయోజనకరులం అయ్యాం. ఎందుకంటే మునుపు మనము ప్రయోజనకరులము కాము.
పాము. ఎందుకంటే అవివేకులము, దుర్మార్గులము, ఇంకెన్నెన్నో చెప్పేశాడు. కాబట్టి అందరికీ, యూదులేంది, గ్రీసు దేశస్తులేంది, ఎలాగ సాక్ష్యం, ఇదంతా మీకు తెలిసింది. ఇంక ఏమంటున్నాడో చూడండి. 26వ వచనం చూడండి. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. ఎందుకు? నేను మీకు అందరికీ చెప్పా, దేవుని గురించిన మారు మనసు సంగతి అంతా నేను చెప్పా. రేపు చెప్పలేదంటే సాక్ష్యం ఎవరు వస్తారు? దేవుని వాక్యమే సాక్ష్యం ఇచ్చు. ఇప్పుడు ఇది అంటున్నాడు, మీ నాశనం విషయమై నేను సాక్షిని మాత్రము, అంటే సాక్షిగా ఉండడు, నుంచోడు. దోషి ఎక్కడి నుంచి ఉంటాడు? బోన్లో. ఏం చేయాలి? అతను చెప్పాలి. కాను నేడు మిమ్మును సాక్ష్యం పెడుతున్నా, అసలు మిమ్మల్నే సాక్ష్యం పెడుతున్నా. మారు మనసులు కలిగినోడు. ఇప్పుడు నువ్వు ఇతరులకు చెప్పావు అనుకోండి, అతను నాకు చెప్పలేదంటే సాక్ష్యం ఎవరు చెప్పాలా? అతనే చెప్పాలి. నేను మీకు చెప్పానండి, లేకపోతే మీరు ఇంకొకరికి చెప్పారు, మాకు చెప్పలేదా అన్నాడు అనుకో, సాక్ష్యం ఎవరు చెప్పాలి? చెప్పిన అతనే. ఇదే అంటున్నాడు ఇక్కడ, మిమ్మల్నే సాక్ష్యం పెడుతున్నా నేను అన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియబడకుండా నేనేమియు ఏమంటున్నాడండి అక్కడ? దాచుకోలేదు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఇతరులకు చెప్పట్లేదు అంటే ఏం చేస్తున్నట్టు? దాచిపెట్టుకున్నట్ట? ఏమండి? దాచిపెట్టుకున్నట్ట? మరి ఇప్పుడు దేవుని ధనాన్ని ఎప్పుడు దాచిపెట్టకూడదండి. దేవుని ధనం అంటే ఏంటి? ఆయన మనసే. కాబట్టి ప్రయోజనకరమైంది దేవుని వాక్యము, ఆయన మనస్సు. కొలసీలకు రాసిన పత్రిక రండి. 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్తములై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీకి రండి, 2:5కి రండి. తీయనమ్మా, తీయాలి, బైబిల్స్ తీయాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడు. ఏ మనస్సు ఉంది ఆయనకి? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఇచ్చే బుద్ధి. ఆ బుద్ధిలోకి మనం వస్తే అవన్నీ ఇస్తాడా? ఈడ క్రీస్తు యేసుకు కలిగిన మనసు కింద చూడండి. ఆయన దేవుడై, దేవుని స్వరూపం కలిగిన వాడై, దేవునితో సమానంగా ఉండని పెట్టని భాగ్యాన్ని కూడా వదులుకొని మనందరి కోసం ఏమయ్యాడు? రిక్తుడుగా వచ్చేసాడు. అసలు నేను జమీందారుని అయితే మీకోసం పేదవాడికి వస్తానండి, మీరు వస్తారా? ఏమండి, మీరు వస్తారా? చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఆ సౌకర్యాలన్నీ మానుకొని వస్తారా? కానీ యేసుక్రీస్తు మనసు ఎలా ఉంది? ఇదండి మారు మనసు. ఈ మనసు కావాలండి మనకి. కానీ మనం ఏం చేస్తాం? మనకు ఒక హోదా రాగానే అతిశయిస్తాం. అతిశయిస్తారు లేదండి? ఖచ్చితంగా 10,000 రూపాయలు జేబులో ఉంటే చూడండి ఓ మనిషి ప్రతాపం. లేకపోతే 4 చైన్లు మెడలో ఉండని, ఓ బ్రాస్లెట్ 2 ఉంగరాలు ఉండని, ప్రతిసారి ఇట్ట మాట్లాడతాడు. ఎందుకంటే అది ఎలివేట్ చేయాలా అవతల వాళ్ళకి కనిపించేటట్లు. అట్లా ఏం చూస్తాడు దేవుడు? హృదయాన్ని చూస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని ఇవ్వు. అది అవతల హృదయం కాదు. ఎప్పటి హృదయం కావాలి? మారు మనసు పొందిన హృదయం. అయితందా? ఎంత దగ్గరకు వచ్చిందమ్మా? 20 దగ్గరకు వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ఈ మారు మనసు కలిగిన వాళ్ళు ఎలాగా ఉండాలో చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా అంటున్నాడు. సహోదరుడు అంటే అర్థం చెప్పండి ఒక్కసారి ప్రియులారా. చదువుకున్న పిల్లల్ని అడుగుతున్నా నేను. ఏమండి సహోదరుడు అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు తటపటాయించకుండా చెప్పాలి. చదువుకున్న పిల్లలు చెప్పండి.
అసలు ఆ సహోదరులు అన్న పదాన్ని ఒక్కసారి విడదీసి చెప్పండి. చెప్పండి ఏంటి సహోదరులు? విడదీసి చెప్పండి. సహా ప్లస్ ఉదరము కలిగిన వాళ్ళ. సహా అంటే ఒకే ఉదరము కలిగిన వారు అని అర్థం. అన్నదమ్ములన్న సంగతి అందరికీ తెలుసు, ఒక్కొక్కరు పుడతారని తెలుసు. సహా ఉదరం అంటే ఒకే పొట్టలో నుంచి వచ్చిన వారు అని అర్థం. ఇప్పుడు మనం అందరము మారు మనసు కలిగిన వారం అందరం ఏమయ్యాం? ఆడవాళ్ళైతే సహోదరులు అయ్యారు. సహోదరం నుంచి అంటే ఏ ఉదరం నుంచి పుట్టాం మనం? యేసు క్రీస్తు రక్తము నుంచి పుట్టాం. ఏమని పిలిచాడు మనల్ని? సహోదరు. ఎంతకంటే బలమైన మాట ఉందండి. ఇక ఈ లోకంలో ఎన్నో ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఇక రకరకాలు అవ్వచ్చు, ఇవన్నీ మనకు అక్కర్లేదండి. మనం ఎవరు సహోదరులో? బా, ఎంతకు మించిన భాగ్యం ఉందే మనకి. రా రా తమ్ముడు అని పిలుస్తాడు. మనం ఏమని పిలుస్తాడు? మనల్ని రా చెల్లి అని పిలుస్తాడు. ఎక్కడుంటాడు ఆయన? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరండి. నేను ఎప్పుడైతే తలుపు కొడతానో నా స్వరం విని తలుపు ఎవరు తెరుస్తారు? తలుపు దగ్గర ఎవరుంటారు? నా సహోదరుని పిలిపించుకుంటే సంతోషంతో వెళ్తావా, దుఃఖంతో వెళ్తావా? నువ్వెవరో నాకు తెలియదంటే ఎట్ట వెళ్తావు మరి? ఈ లోక జ్ఞానము, ఈ లోక దుఃఖం ఏమైంది అని ఇందాక చెప్పాడు, మరణాన్ని. కానీ దేవుని యందు దుఃఖం మాత్రం పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు అన్నమాట. ఎంత గొప్ప సంగతి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, ఈ మారు మనసు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి? పరిశుద్ధత అంటే మచ్చ డాగు ఎవరైనా చెప్పడానికి వీలు లేని స్థితిలో ఉండాలి. చక్కగా జోలపాట్లాగా ఉందండి. ఏమండి మేము చెప్పేది? మీరు ఎందుకు ఉపక్రమిస్తున్నారు నిద్రకి నాకు అర్థం కావట్లేదు. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన. ఎవరికి అనుకూలంగా ఉండాలంట మనం? మనం ఎవరికి ఉంటాం? నేను భర్తని, నా భార్యకు అనుకూలంగా ఉంటా. భార్య ఈ భర్తకి ఉంటున్నారా? మరి ఒకటి చెప్పుకుంటున్నామే కానీ ప్రశ్న, ఇది కూడా ప్రశ్నే. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే ఏ ప్రశ్నకు జవాబు ఉందండి? మన తల్లిదండ్రులు మనకు విధేయులుగా ఉన్నారా? అనుకూలంగా ఉన్నారా? పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా ఉన్నారా? ఉంటే వాళ్ళని కొట్టేది ఎందుకండి మనం? శిక్షించని తండ్రి ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? బైబిలే చెప్తుంది అది. మనం ఉన్నామంటే కుదిరే పని. కాబట్టి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సమర్పించుకోవాలి అంటే ఏ మనసు కావాలండి? క్రీస్తుకు కలిగిన మనగా సమర్పించుకోగలుగుతామా? కలుగుతామండి? ఎట్టి పరిస్థితి. అది కూడా ఏమంటున్నాడు? వాత్సల్యం అంటే ఏంటండి? ఎక్కువ ప్రేమ. ఒక్కొక్కళ్ళు చిన్న బిడ్డని ఏం చేస్తారు? గోవం చేస్తారు, భలే ప్రేమ చూపిస్తారు. వాడు ఏం చేస్తాడు? వచ్చిన చుట్టాల మీద కూడా అదే పని చేస్తాడు. అప్పుడు మనకి వెంటనే ఏమైంది? వీళ్ళు ఎలా చూపిస్తున్నారు ప్రేమని తెలిసిపోతుంది. వాత్సల్యం అంటే ఎక్కువ ప్రేమ. దేవుడు మన ఎడల ఏం ప్రేమ? అసలు పౌలు గారికి ఎందుకండి ఆ వాత్సల్యం? అసలు రేపటి రోజు ఆయన పక్కన ఎవరు ఉండాలట? మనం కూడా ఇది కోరుకుంటున్నాడు. మంచి పోరాటం పోరాడాను, అది నాకే కాదు, ఆ ప్రత్యక్షత నాతో పాటు ఈ పరుగు పందెంలో పోరాడిన మీకు కూడా కావాలి అని కోరుకుంటున్నాడు. మరి అది కదా ప్రయోజనం. మరి మనం కోరుకున్నాం పక్కన వాళ్ళు బాగుపడాలని. మారు మనసు పొందామని మాత్రం ఏం చేస్తాం? చంకలో చాలా తప్పండి. అందుకని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. బతిమాలుకోవాల్సిన పని, బతిమాలుకోవటం, వాత్సల్యం, ఇవన్నీ ఎవరి లక్షణాలండి? అయ్యా వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు గనక వీరిని. ఇది వాత్సల్యం అండి. ఇదండి నిజమైన ప్రేమ అండి. మనము అమ్మో ఇవన్నీ నాకు వింటుంటే ఎట్టుందో మరి మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు.
ఆ, నాకు ఒక్కొక్కసారి భయపడతామే, మనం కొడతామే, పిల్లలతోటి ఇంకా విషయాలు మాట్లాడతామే, ఎక్కువ కోప్పడతాం. అవునా? కోప్పడమా? ఎక్కడ ఆవేశము, ఆగ్రహం అన్నమాట. కోపము, ఆవేశం, ఆగ్రహం. కోపం దాడితే ఆవేశం, ఆవేశం దాడితే ఆగ్రహానికి వెళ్ళిపోద్ది. పోమా? పోతామా పోమా? పాము అన్నది ఇప్పుడే చెప్పేశాడు సహోదరుడు. నేను అబద్ధం ఆడలేదంటే ఎవరిలో ఏమి లేదు, సత్యమే వాక్యం లేదన్నమాట. అందుకని చెప్తున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందుకని మనల్ని ఏం చేసుకోవాలా? అభ్యాసం చేసుకోవాలి. అవును కదండి. అక్షరాలు నేర్పి అతనికి పలక మీద పెట్టి బొడ్డోడికి వేస్తే ఏం చేయమంటాం మనం? దిద్దకపోతే ఏం చేస్తాం? రైట్, దిద్దరబ్బాయి లేకపోతే దిద్దమ్మాయి అంటాం. ఎందుకు? శిక్షణ కావాలి. ఆ అబ్బాయికి అదే అనేసి నిద్రలో కూడా ఏం చేస్తాడు? ఎక్కువ దిద్దిచ్చి అనేస్తాడు ఒక్కొక్కడు. అలా ఉండాలి. ఇట్టి సేవ మనకు యుక్తమైనది. ప్రియులారా, ఇంకేమంటున్నాడో చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద మంచిది కాదని చెప్తున్నాడు. ఎందుకు అనుసరించొద్దు అంటున్నాడు అంటే చూడండి, ఉత్తమమును, చాలా ఎక్కువైనది ఉత్తమం అంటే దీన్ని మించింది ఏది లేదు. అనుకూలము, ఇంకా సంపూర్ణము. ఈ మనసు ఎట్లాంటిదంట? దేవునికి కలిగిన మనసు, మారు మనసు పొందామంటే మనకి ఏముంది? ఉత్తమమైన మనసు ఉంది, అనుకూలమైన మనసు ఉంది, సంపూర్ణమైన మనసు ఉంది. ఇవన్నీ ఎవరికి లోబడి ఉండాలి? ఏమండి? ఉన్నవని దేవుని చిత్తాన్ని పరీక్షించి, ఇవన్నీ మనకుంటే ఎవరి చిత్తాన్ని పరీక్షించాలి? చిత్తం అంటే తెలుసు కదండి. చిత్తం అంటే తెలుసా లేదా? అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? మనస్సు. ఏంటండి? మనస్సు. చిత్తం అంటే అయ్యో ఏంటండి? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవడానికి మనం ఏమిచ్చాడు? మారు మనసుకి ఉత్తమం ఇచ్చాడు, అనుకూలమైన మనసు ఇచ్చాడు, సంపూర్ణమైన. ఇవన్నీ ఎవరిని వెతకాలి? మనం ఏం చేస్తాం? మనల్ని మనమే వెతుక్కుంటాం ముందు, తర్వాత లోకాన్ని వెతుకుతాం. నేను ఇవాళ ఎట్లా ఎక్కువ డబ్బు సంపాదించాలి వెతుక్కుంటాను కదా. వెతుక్కుంటాం లేదా? ఇవాళ ఎక్కువ కష్టపడాలి, మంచిగా డబ్బు సంపాదించాలని మనల్ని మనం టార్గెట్ చేసుకుంటాం లేదా? ఆ ఉత్తల వాళ్ళతోటి ఎక్కువగా నేను మిరగాయలకి వెళితే 2 కాదు 3 సార్లు వేయాలి అని అనుకుంటామా లేదా? ఎక్కువ కష్టపడతామా లేదా? మనల్ని మనం టార్గెట్ చేసుకుంటాం. కానీ మన టార్గెట్ దేనికి? ఆ డబ్బు పొందే వరకే పనికొస్తుంది. కాబట్టి ఇవన్నీ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకై మీ మనస్సు మారి, ఒకవేళ దేవుడిచ్చినా కూడా మళ్ళీ వెనక్కిపోతున్నారేమో, లోకం వైపు వెళుతున్నారేమో, లోకతత్వం వైపు మీ మనసు అంతా పోతుందేమో, మళ్ళీ ఏం చేసుకోవాలి? మళ్ళీ మీరు దేవుని వైపు మళ్ళేటట్లుగా మీ మనసులను మార్చుకోండి. నడక అంటే అర్థం చెప్పండి అసలు. ఏమండి? ఎవరికి నేర్పుతాం మనం నడక? ఎందుకు? ఏం పర్వాలేదు, పడిపోతాడు వాడే నేర్చుకుంటాడని ఊరుకుంటామా? మరి నడక నేర్పింది ఎవరు మనకి? ఈ మనసు ఎవరిది? ఈ ఉత్తమం ఎవరిది? అనుకూలం ఎవరిది? సంపూర్ణం ఎవరిది? రూపాంతరం పొందాలి, యుక్తమైనది, వాత్సల్యము, ప్రేమ, బతంలాట, ఇవన్నీ ఎవరి? కోప్పడతాం, వెంటనే ఏం చేయాలా? ఏం చేయలేం మనం. పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే ఆయనకు తగినట్లుగా మారడం. ఇందాక చెప్పుకున్నాం కదా, నవీన స్వభావం కలిగి అంటే పేరు పెట్టుకుంటే నవీన, నూతన అని పేర్లు పెట్టుకుంటే పేర్లు అవుతాయండి? అవ్వవు. ఎవరికి పొందాలి మనం ఇదంతా? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆయనకు సమరూపంగా మారడానికి ఈ మనసు మనకి ఎన్ని క్వాలిటీలు ఇచ్చాడు. ఒకవేళ అలాగూ జరగకపోతే
ఏమవుతావో చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3-5 ఆయన వారితో ఇట్లా, నేను తీయండి అమ్మ బైబిల్ తీయండి, చదువుకున్న వాళ్ళు బైబిల్ తీయరు ఎందుకని, ఏం పర్వాలేదులే చదువు మాకు ఇచ్చేసాడు దేవుడు అని అంటే, ఇదిగోండి దేవుడికి అయిష్టమైనది ఏదైనా ఉందంటే ఇట్ట అన్నాడు అనుకోండి, ఏమైపోతాం మనం? ఎట్టంటేనేమో ఎలా ఉంటాం? సమృద్ధిలో ఉంటాం. ఎట్టంటే అసమృద్ధిలోకి వచ్చేస్తాం. మీరును మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగుననే ఏమంటాడంట? నశిస్తారంట. నశించడం అంటే ఇంక అక్కడ ఏమైనా మిగిలిందండి? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తా ఏం చేశాడు? లోతుని బయటికి పోమన్నాడు. ఏమన్నా మిగిలింది అక్కడ? నాశనం అంటే అర్థం ఏంటి? ఏమీ మిగలదన్నమాట. 5వ వచనం కూడా చూడండి. మీరును మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగుననే ఏమైపోతారట? మారు మనసు పొందకపోతే మనం ఏమైపోతాం? నాశనం అయిపోతాం. పిల్లారా ఏమైపోతాం? అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 22-23 వచనాలు కూడా చూద్దాం. 23-24 సరే. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా ఏమవుతాడంట? సర్వనాశనం అవుతాడు. సర్వము అంటే ఇంక అక్కడ ఏమి తుడిచిపెట్టడం. ఉదాహరణకి మీరు పొద్దున్నే లేచి ఏం చేస్తారండి? చీపురు గడ్డ తీసుకొని ఇక్కడ ఏమన్నా ఉంటుందా? మురికి ఆకులు కానీ ఏమన్నా ఉంటాయా? మళ్ళీ కనబడితే ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి వచ్చి అబ్బా ఎందుకో ఒకసారి ప్రశ్న వేసుకోండి అమ్మా మిమ్మల్ని మీరే. శుభ్రతకు లేకపోతే ఏమవుతుందబ్బా? వంటగదిని అన్నిటినీ అబ్బా అద్దలాగా పెడతారు ఇల్లుని కదా. చక్కగా ఇంటిని చూసి ఏం చూడమన్నారు? అబ్బా అందుకోసమా? కానీ మీ మనసులను చూసేందుకు జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏ ఇల్లు కట్టుకోవాలమ్మా? నువ్వు దేవుని ఇల్లుని కట్టాలి. నీ ఇల్లుని కాదు నువ్వు శుభ్రం చేసుకొని చీపురు పట్టి ఊడ్చేది. ఎవరి ఇల్లుని కట్టాలి? శరీరం అనే దేవుని ఇల్లుని కట్టాలా? ఆ శరీరంలో మనం అందరం అవయవాలమే. మానవ మనసు పొందితే, ఆయన మనసు పొందితే. అందుకని మనమందరం ఏమైపోయామో? ఆ ప్రవక్త మాట వినకపోతే ఏమైపోతాం? సర్వనాశనం అయిపోతాం. అబ్బా ఎందుకు ఇప్పుడు ఎంత ఆరాధనకు వచ్చి మనం సర్వనాశనం అవటాక? ఏమండి, మన అబ్బాయి బడిలోకి పోయిన తర్వాత ఫస్ట్ రాకుండా గుడిసున వచ్చింది అనుకోండి, శబాష్ బిడ్డ అంటారా? కేకులు పంచుతారా? పంచుతున్నారు, ఖచ్చితంగా పంచుతున్నారు. లోక జ్ఞానం అయితే నువ్వు వెరిఫై చేసుకొని రైట్ కొట్టుకుంటున్నావు. దేవుని జ్ఞానంలో ఏముంది? మీకు 0 ఉంది. కేకులు పంచుతున్నావు, కానీ ఆ కేకులు ఎవరికి పంచుతున్నావు? దురాత్మకు పంచుతున్నావు. అది విను. అందుకని ఆ మాట వినండి. ఇంకేమంటున్నాడు చూడు. సర్వనాశనము మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించి. మరి మారు మనసు పొందకపోతే ఏమైపోతామంటే మనం సర్వనాశనం అయిపోతాం. మారు మనసు పొందితే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన మనసు మనకు వస్తుంది. ఆ మనసు ఎవరి నీతిని వెతుకుతుందండి? దేవుని నీతిని ఎరిగి ఆయనతో పాటు సమరూపమైన మనసు కలిగినట్లుగా ఆయనతో డి అంటే డి. అసలు దేవునితో డి కొట్టగలుగుతాం మనం? కొట్టగలగాలంతే. కొట్టలేకపోతే నువ్వు సింహాసనాన్ని అధిష్ఠిస్తావా? అసలు ఒక రాజు వచ్చి ఇంకొక రాజుని గెలవకపోతే ఇంకా ఆ సింహాసనం ఎలా వస్తుంది? ఈయన రాజులకే రాజు. ఆ రాజు పక్కన మనం సింహాసనం వేసుకోవాలంటే ఆయనకు కలిగిన మనసు కంటే ఏమై ఉండాలి? మంది ఎక్కువ ఉండాలి. చూడండి ఇప్పుడు మత్తయి సువార్తకు రండి ప్రియులా. ఈ మారు మనసు పొందిన వాళ్ళందరూ ఎలా ఉంటారో చూద్దాం. 5:20. అసలు మత్తయి సువార్త అనగానే ఇలాగంటే వచ్చి రావాలి. ఎందుకంటే మొదటి అధ్యాయము అదే కాబట్టి క్రొత్త నిబంధనకి.
ఏమంటున్నాడు చూడండి 20వ వచనం, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ఉంది ఇక్కడ. ఏమండి ఏమన్నది? కాకపోయినా కూడా ప్రవేశిస్తారు అని ఉంది. ఏంది అక్షరాన్ని తప్పు చదివితేనే మనకి ఎంత బాధే. కాదు అంటే అవును అంటున్నారు మరి మీరు. ఆయన అవును అంటే మనం ఏమంటున్నాం మరి? కాదు 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 అంటున్నాం. మరి 3 కాదులు, ఒకటి కాదు. కాబట్టి మన నీతి ఎలా ఉండాలా? పరిసయ్యులు శాస్త్రుల నీతిలాగా ఉండకూడదన్నమాట. ఈ మారు మనసు అలా ఉండాలి, అన్నిటికంటే అధికంగా ఉండాలి. ఇప్పుడు ఆయన సింహాసనం పక్కన ఏం చేస్తామన్నా? ఈ మనసు కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఆ మనసు లేకపోతే ఇంకా ప్రియ దేవుని బిల్లా ఇంకొక వచనం చెప్తా. అది లూకాసు వార్తే 15వ అధ్యాయము. ఇది ఇంకా సంతోషాన్ని ఇచ్చేది, నాశనంతో ముగించకూడదు, సంతోషాన్ని ఇచ్చేది. 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఏం కలుగుతుందంటండి? మనకి ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 25 రాగానే సంతోషం వస్తుంది. తర్వాత యేసుక్రీస్తు శ్రమలు రాగానే అసలు సంతోషం. అసలు ఏమండి, మా ఇంట్లో మనిషి చనిపోయాడండి, నేను కొత్త బట్టలు కట్టుకుంటానా, పిండి వంటలు వండుకుంటానా? యేసుక్రీస్తు చనిపోయాడంటే మీరు పండగ చేసుకుంటారేంటి? యేసుక్రీస్తులో మీరు చనిపోండి, ఇప్పుడు పండగ ఏమిటండి? 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి పరలోకంలో ప్రవేశించితే పెద్ద పండగ అంట, మారు మనసు పొంది. ఈ పండగ చేసుకోవాలి కదా మనం. మనకి ఎన్ని పండగలు ఉన్నాయండి? ఎన్ని పండగలు ఉన్నాయి చెప్పండి మనకి? టక్కని చెప్పాలి అసలు నిజమైన సంఘస్థులైతే. ఎన్ని పండగలు ఉన్నాయి? ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలండి? ఎన్ని పండగలు ఉన్నాయి? 52 పండగలు ఉన్నాయి మనకి. పండగలు ఏమంటారు ఏంటండి? మానక ఆ దినము సమీపించుట కొలది మానక మరి ఎక్కువగా అలాగ చేయిస్తూ ఆ దినము సమీపించి ఒకరికొకరు ప్రేమ కలిగి సత్కార్యములు పురికొల్పుకటమే మన పండగ అండి. ఇంకా 10వ వచనం కూడా చూడండి. అటువలి మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట, పరలోకం ఉన్న తండ్రి ఎదుట, యేసుక్రీస్తు ఎదుట. దేవుని దూతలు ఉన్నారంటే అక్కడ ఇంకెవరు ఉంటారండి? ఎవరుంటారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు.